హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే కృష్ణప్రసాద్ అలాగే భూమి మాట్లాడుకున్న మాటలన్నీ కూడా అపూర్వ రికార్డ్ చేసి భూమితో అన్నీ కూడా సేవలు చేపించుకొని శోభచంద్ర తనలో లీనమయ్యి ఆస్తంతా కూడా నక్షత్ర పేరు మీద రాయాలని భూమి అలాగే శరత్చంద్ర ముందు చెప్పాలని అపూర్వ ఇక భూమితో చెప్తూ ఉంటుంది. లేకపోతే ఆ రోజు శోభచంద్ర నీలో దూరినట్లుగా అబద్ధం చెప్పి ఆ రోజు నా చెంప పగలగొట్టావని ఇదంతా బావకి చెప్పేస్తానని చెప్పడంతో భూమి భయపడిపోతుంది. ఇకపోతే అపూర్వ ఇష్టం వచ్చినట్లు భూమితో అన్ని పనులు కూడా చేపిస్తుంది కదా. అదంతా కూడా చూసిన శరత్చంద్ర అపూర్వ చెంప పగలగొట్టడంతో భూమి కూడా అపూర్వ దగ్గర ఉన్న ఫోన్ని తీసుకొని ఆ వీడియోని డిలీట్ చేయడంతో తన దగ్గర ఏ సాక్ష్యాలు లేకుండా ఉండడంతో ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. భూమి ఈ ఇంటి పని మనిషి కాదు అపూర్వ, నువ్వు సేవలు చేపించుకోవడానికి భూమి నా కూతురు అని ఈ విధంగా అనగానే చాలా బాధపడుతూ ఇక భూమి శరత్చంద్ర పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అపూర్వ, నక్షత్ర ఇంకా సుజాత అందరు కూడా షాక్ అయిపోతారు. భూమి ఇక శోభచంద్ర ఫోటో దగ్గరికి వచ్చి, అమ్మ నాకు చాలా బాధగా ఉందమ్మా, ఆస్తంతా పోతున్నందుకు కాదు కానీ ఇక నీ కలలు ఆశలన్నీ కూడా ఆవిరైపోతున్నాయమ్మా అని ఈ విధంగా ఏడుస్తూ ఉంటుంది. మరి నిజంగా అపూర్వ ప్లాన్ని తిప్పుకొట్టి ఫోన్లో ఉన్న వీడియోని డిలీట్ చేసి శరత్చంద్ర ముందు అపూర్వని దోషిగా నించోబెడుతుందా భూమి? అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక భూమితో అపూర్వ వీడియో చూపించి బ్లాక్మెయిల్ చేస్తుంది కదా, నేను చెప్పినట్లు చేయకపోతే ఖచ్చితంగా ఈ వీడియోని బావకి చూపించేస్తాను. నా కూతురు భూమి అని నెత్తిన పెట్టుకుంటున్న బావ ఆ వీడియో చూసి శోభచంద్ర పేరుతో ఇంట్లో కావాలని తిష్ట వేశావని నిన్ను మెడపట్టి బయటకు గెట్టేసేలా చేస్తాను అనగానే భూమి షాక్ అయిపోతుంది. మీరేం చెప్పినా చేస్తాను, వీడియోని నాన్నకి చూపించొద్దు అనగానే పులిలా ఉన్న భూమి కాస్త పిల్లైపోయింది అని ఈ విధంగా అంటూ ఉంటుంది. ఇకపోతే రాజకుమారిలాగా రెడీ అయ్యి నక్షత్ర కిందికి వస్తూ ఉంటే సోఫాలో కూర్చొని అపూర్వ, సుజాత చూసావా నీ కూతురు అచ్చం యువరాణిలా ఉంది, కానీ యువరానికి ఒక్కటే తక్కువ అనగానే ఏంటి పిన్ని ఏం మాట్లాడుతున్నావు అనగానే యువరానికి ఎంతో కొంత కోట్ల ఆస్తి ఉండాలి, కనీసం నీ కూతురు పేరు మీద ఎంత వస్తుంది అని ఈ విధంగా అంటూ ఉంటే చెప్పాను కదా పిన్ని, దాని బర్త్డేకి సర్ప్రైజ్ గిఫ్ట్గా ఆస్తిని ఇవ్వబోతున్నానని వెయిట్ అండ్ సీ అని చెప్పేసి అనగానే సరేనమ్మాయి అది కూడా చూద్దాం అన్నట్లుగా తన మనసులో అనుకుంటూ ఉంటుంది సుజాత. వెంటనే ఇక భూమి అటువైపుగా వెళ్తుంటుంది కదా, భూమి అని చెప్పి చిటికలు వేసి పిలవగానే ఏంటి మేడం అని చెప్పేసి అంటూ ఉంటుంది. భూమి నీ చేతులతో నువ్వే స్వయంగా ఆరెంజ్ జ్యూస్ చేసి తీసుకురా అనగానే సరే మేడం అని చెప్పి భూమికి ఇష్టం లేకపోయినా కిచెన్ గదిలోనికి వెళ్ళి జ్యూస్ తీసి తీసుకురావడానికి వెళ్తుంది. సుజాత మాత్రం ఏమైందమ్మా అపూర్వ, ఈ భూమి పులిలా ఉండేది పిల్లిలా నువ్వు చెప్పిన పనులన్నీ కూడా తల ఊపుకుంటూ చేస్తుంది, ఏం చేసావేంటి అనగానే నువ్వే చూస్తావు కదా పిన్ని అని ఈ విధంగా అంటూ ఉండగా అప్పుడేక అటు నుంచి వస్తూ ఉంటుంది జ్యూస్ తీసుకొని భూమి. ఇదిగోండి మేడం జ్యూస్ అనగానే వెంటనే అపూర్వ ఆ గ్లాసుని పట్టుకొని కావాలని జ్యూస్ అంతా కూడా కింద పోయేలా గ్లాసుని కింద పడేస్తుంది. ఒక్కసారిగా జ్యూస్ అంతా కింద పడడంతో షాక్ అయిపోతుంది భూమి. నేను చూసుకోలేదు అని అనగానే చేతుల్లో పట్టు లేదా, సరిగ్గా పట్టుకోవచ్చు కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. వెంటనేక తను సరిగానే ఇచ్చింది కదమ్మాయి, నువ్వే పట్టుకోవటంలో జారి విడిచినట్టున్నావు పిన్ని అని అపూర్వ అనగానే అర్థమైంది అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది. వెంటనే ఇక ఇప్పుడు ఆ కాస్ట్లీ చెప్పుల్ని ఏం చేయాలి, నువ్వు చేతులతో నువ్వే తొడవాలి, ఆ చెప్పుల కాస్ట్ ఎంతో తెలుసా అని భూమిని అనరాని మాటలు అపూర్వ అంటూ ఉంటుంది. వెంటనే ఇక తన క్లాత్ తీసుకురావడానికి వెళ్తుంటే నీ ఓణి ఉంది కదా అనగానే భూమి ఇక బాధపడుకుంటూ తన ఓణిని తీసి అపూర్వ కాళ్ళ చెప్పుల్ని తుడుస్తూ ఉంటుంది. వెంటనే భూమి ఇక ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోయి శోభచంద్ర ఫోటోని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. చాలా బాధగా ఉందమ్మా, చాలా భారంగా ఉందమ్మా అని చెప్పి ఏడుస్తూ
ఆస్తి పోతున్నందుకు కాదమ్మా అని ఈ విధంగా అంటూ ఏడుస్తూ ఉంటుంది భూమి. నా కళ్ళ ముందే నీ ఆశలు అన్నీ కూడా ఆవిరైపోతుంటే చూస్తూ ఉండలేకపోతున్నానమ్మా, నన్ను క్షమించమ్మా అని చెప్పేసి భూమి ఇక శోభచంద్రకి మొక్కుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. నేను నీలాగా మారి ఆస్తంతా నక్షత్ర పేరు మీద రాయాలని చెప్పాలంట. ఆ అపూర్వ బ్లాక్మెయిల్ చేస్తుందమ్మా అని ఈ విధంగా భూమి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది కదా. ఇకపోతే అపూర్వ మాత్రం నోటికొచ్చినట్టు మాట్లాడుతూ భూమికి ఆ పనులు ఈ పనులు చెప్తూ అన్నీ కూడా సేవలు చేపించుకోవడంతో అది చూసిన శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోయి అపూర్వ చెంప పగలగొట్టి, భూమి ఇంటి పని మనిషి అనుకున్నావా? ఈ ఇంటి కూతురుగా నక్షత్రకు ఎన్ని రైట్స్ ఉన్నాయో భూమికి కూడా అవే రైట్స్ ఉన్నాయని చెప్పాను. భూమి మీద ఈగ వాళ్ళతో కూడా ఈ తండ్రి చూస్తూ ఊరుకోడు అపూర్వ అని చెప్పి అపూర్వ చెంప పగలగొట్టి గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో అపూర్వ షాక్ అయిపోతుంది. వెంటనే ఇక అపూర్వ భూమి గురించి బయట పెట్టాలని, అది కాదు బావా, నువ్వు వెనకేసుకొచ్చినంత మంచిది కాదు ఆ భూమి, ఆ భూమి గురించి నీకు తెలియక అలా మాట్లాడుతున్నావు బావా అని అనగానే, భూమి గురించి నాకు అన్నీ తెలుసు, ఎవరు ఏం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. అప్పుడే అపూర్వ ఫోన్ అక్కడ టేబుల్ మీద ఉండడంతో భూమిక ఆ ఫోన్ తీసుకొని అందులో ఉన్న వీడియోని కాస్త డిలీట్ చేస్తుంది. ఆ వీడియోని అడ్డం పెట్టుకునే కదా అపూర్వ శరత్చంద్రకు చెప్తానని తన కూతురు పేరు మీద ఆస్తి రాయాలని చెప్పి భూమిని బ్లాక్మెయిల్ చేసేది. పాపం ఆ వీడియో డిలీట్ అయిన సంగతి తెలియక అపూర్వ భూమిపై ఎగిరెగిరి పడుతూ ఎప్పుడెప్పుడు శరత్చంద్రకి వీడియోని చూపించాలా అని చెప్పి చాలా ఆతృతగా ఉంటుంది కదా. వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటాడు శరత్చంద్ర, భూమిని నమ్మకూడదా? అంత తప్పు అని భూమి ఏం చేసింది అపూర్వ అనగానే, ఆగు బావ ఒక్క నిమిషం అని చెప్పేసి ఫోన్ తీసి వీడియో అంతా కూడా వెతుకుతూ ఉంటుంది. ఎక్కడ వీడియో కనిపించదు. వెంటనే ఇక ఆగు బావ ఈ వీడియో చూపిస్తే కానీ దీని గుట్ర బయటపడుతుంది అని చెప్పేసి వెంటనే ఫోన్ అంతా కూడా వెతుకుతూ వీడియోని బయటకు తీస్తుంది. కానీ వీడియో ఎక్కడా కనిపించదు. వీడియో ప్లే అవ్వకపోవడంతో భూమి నవ్వుతూ ఉంటుంది. వెంటనే ఇక ఏదో చేసింది బావా, దీనిలో శోభ అక్క దూరకుండా కూడా శోభ అక్క వచ్చినట్లు ఇదంతా కూడా డ్రామా ఆడుతుంది బావా, ఇది పెద్ద నాటకకారి అని అంటూ ఉంటే, ఏంటండి మీ ఇంట్లో ఇష్టం లేకపోతే చెప్పండి వెళ్ళిపోతాను, కానీ నా మీద ఎన్ని నిందలు వేయొద్దు అని చెప్పేసి భూమి ఏమీ తెలియని అమాయకురాలా మాట్లాడుతూ శరత్చంద్రతో అంటూ ఉంటే, శరత్చంద్ర ఇలా అంటూ ఉంటాడు, భూమి నిన్ను ఇంటికి తీసుకొచ్చింది నేను, వెళ్ళిపోమ్మంటే నేను వెళ్ళిపోమన్నాను, కానీ నిన్ను ఎవరు వెళ్ళిపోమన్నా ఎవరు నీ జోలికి వచ్చినా నాకు చెప్పు, నీ మీద ఈగ కూడా వాలకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి శరత్చంద్ర వెళ్ళిపోతాడు అపూర్వకి వార్నింగ్ ఇచ్చి. వెళ్ళిపోయిన తర్వాత అపూర్వకి భూమి చిటికలు వేస్తూ, వీడియోలు ఎలా మిస్ అయిందని చూస్తున్నావా అని ఈ విధంగా అంటూ వీడియోని ఎలా డిలీట్ చేసింది అంతా కూడా చెప్పడంతో అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మరి భూమి తెలివిని ఉపయోగించి వీడియోని డిలీట్ చేసి మరి నిజంగా భూమి మీద శోభచంద్ర నిజంగానే ప్రవేశించి అసలు అపూర్వ కుట్రలన్నీ బయట పెడితే అపూర్వ భాగవతం తెలిసిన శరత్చంద్ర ఏం చేయబోతున్నాడు?